ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ అడవుల్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రం నుంచి జరుగుతున్న కాల్పుల్లో 3 మావోయిస్టులు మరణించారు. భద్రతా దళాలు నారాయణపూర్ జిల్లాలోని అడవుల్లో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా మాటు వేసిన మావోయిస్టులు జవాన్లపై కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు దిగడంతో మావోయిస్టులు కాల్పులు జరుపుతూ అడవిలోకి పారిపోయారు. రాత్రి కాల్పులకు విరామం ఇచ్చిన ఇరు వర్గాలు ఉదయం నుంచి మళ్లీ కాల్పులు కొనసాగుతున్నాయి. సుకుమా ఎస్పీ కిరణ్ చాహ్నా స్వయంగా ఎన్కౌంటర్లో పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ అడవుల్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, ఎన్కౌంటర్ సంబంధించిన అప్డేట్స్. సాయమాధవి, కాల్పులతో ఛత్తీస్గఢ్ మరోసారి దద్దరిల్లుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 2026 మార్చి నాటికి మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్ ని చేస్తామనేటువంటి ప్రకటనకు అనుగుణంగా బహుశా ఎన్కౌంటర్లు కొనసాగుతున్నట్టుగా ఉంది. నిన్న సాయంత్రం పూట మొదలైనటువంటి నారాయణపూర్ జిల్లాలో ఉన్నటువంటి అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో నిన్న సాయంత్రం ఎన్కౌంటర్ మొదలైంది. సాయంత్రానికి 3 మావోయిస్టులను మట్టుబెట్టినటువంటి భద్రతా బలగాలు మరింత మంది మావోయిస్టులు ఉన్నారన్నటువంటి సమాచారంతో రాత్రి కాల్పులకు విరామం ఇచ్చారు. ఉదయాన్నే మళ్లీ డామినేషన్ పార్టీస్ బయలుదేరి వెళ్ళినప్పుడు 2 పక్షాల నుంచి హోరాహోరీ కాల్పులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుంది. నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ నుంచి ఒక AK-47తో సహా మిగతా 3 ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుంది. రాత్రి విరామం తర్వాత ఉదయం నుంచి మళ్లీ ఎన్కౌంటర్ కొనసాగుతుంది. మళ్ళీ సేమ్ ఇదే దగ్గర సుకుమా జిల్లా చింతల్నార్ అటవీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కూడా మరొక ఎన్కౌంటర్ కొనసాగుతుంది. కర్కన్గూడ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు కొనసాగుతున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మావోయిస్టు ఏరివేత లక్ష్యంగా అక్కడ భద్రతా బలగాలు పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అబూజ్మడ్ లాంటి ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి కోటగా మావోయిస్టులకు ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా భద్రతా బలగాలు ఛేదించి ఎన్కౌంటర్లు కొనసాగిస్తున్నాయి. ఆ నేపథ్యంలో నిన్నటి నుంచి మనకు కొనసాగుతున్నటువంటి నారాయణపూర్ అబూజ్మడ్ అటవీ ప్రాంత ఎన్కౌంటర్ లో 3 మావోయిస్టులు చనిపోయారు. 3 ఆయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డెడ్ బాడీస్ ని తరలించేటువంటి ప్రక్రియ ఒక పక్క కొనసాగిస్తూనే మరొక పక్క అక్కడ ఉన్నటువంటి నిన్న మిస్ అయినటువంటి నక్సలైట్ ఎవరైతే ఉన్నారో, మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారిని ఛేదిస్తూ ఎన్కౌంటర్ కొనసాగిస్తున్నారు. సాయి మాధవి. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.